నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జూనియర్ కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని జూనియర్ కాలేజీలకు రెన్యువల్ అప్రూవల్ ఇంకా రాలేదని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అప్రూవల్స్ లేకుండానే కాలేజీ యాజమాన్యాలు అడ్మిషన్లు చేపట్టడం ఎంతవరకు చట్టబద్ధమని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అడ్మిషన్లు పూర్తయిన తర్వాత సంబంధిత కాలేజీలకు అనుమతులు రాకపోతే అందులో చేరిన విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తున్నారు. అడ్మిషన్ తీసుకునే ముందు తల్లిదండ్రులు ఆయా కాలేజీలకు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన గుర్తింపు, రెన్యువల్ అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించాలని ప్రజా సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ అధికారుల వివరణ కోరినప్పటికీ వారు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్రూవల్స్, అడ్మిషన్ల వ్యవహారంపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో ఈ సంవత్సరం 2025-26-27 సంవత్సరం అకాడమీకి సంబంధించిన దానికి ఇంటర్మీడియట్ ఈరోజు కళాశాల రెన్యువల్కి అప్లై చేసుకోకముందే ఈరోజు ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఈరోజు రెన్యువల్ డేట్ అయిపోయినా కానీ ఇంతవరకు కూడా అప్లై చేయకుండా ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఈరోజు రెన్యువల్ సందర్భంలో ఒకవేళ దానికి రిజెక్ట్ అయితే ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా ఈరోజు వాళ్ళకి అష్యూరెన్స్ ఉంటుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కనీసం ఈరోజు కళాశాల యాజమాన్యాలు కావచ్చు, అధికారులు కావచ్చు ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఆఫీసర్కు ఈరోజు కళ్ళు కనబడడం లేదా అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే రెన్యువల్ సంబంధించి ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి రెన్యువల్ డేట్ అయిపోయినప్పుడు కూడా మరి ఎందుకు వాళ్ళు కనబడట్లేదు? అదేవిధంగా రెన్యువల్ డేట్ అయిపోయిన కళాశాల పైన ఎందుకు ఈరోజు ఇంటర్మీడియట్ ఆఫీసర్లు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎస్ఎఫ్ఐ ఒకటి డిమాండ్ చేస్తాం, ఏదైతే రెన్యువల్ సంబంధించిన చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలు ఆడుతున్న ఈరోజు జూనియర్ కళాశాల యాజమాన్యాలపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. ఈరోజు కరీంనగర్లో ఇంటర్మీడియట్ కాలేజీలో అదే విద్యార్థుల దగ్గర నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి రెన్యువల్ అప్రూవల్స్ రాకముందుకే ఈ కాలేజ్ యాజమాన్యం అనేవాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కానీ రేపు ఆ అప్రూవల్స్ అనేవి ఒకవేళ రిజెక్ట్ అయితే ఈ విద్యార్థుల పరిస్థితి ఏంటిది? కాలేజా లేకపోతే ప్రభుత్వమా లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డా? వీళ్ళ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితికి బాధ్యులు ఎవరు? ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం, రెన్యువల్ అనేది చేసుకోవాలి. ప్రతి ఇంటర్మీడియట్ విద్యా సంస్థ అనేది రెన్యువల్ చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో 2026-27 సంవత్సరానికి కావచ్చు, ఇప్పుడు ఏదైతే జూనియర్ కాలేజీలు రన్ అవుతున్నాయో కరీంనగర్ జిల్లా కేంద్రంలో వీటికి రెన్యువల్ అప్రూవల్స్ అనేటివి ఇంకా రాలేదు అని తెలుస్తున్నది. మరి కాలేజీలు అన్నీ కూడా అడ్మిషన్స్ తీసుకుంటాయి. ఇదంతా చట్టబద్ధమేనా? ఇదంతా చట్ట విరుద్ధం. ఇప్పటికి కూడా రెగ్యులర్ డిఐఓలు లేరు. గతంలో కూడా ఎపిఎస్సి డిఐఓలు కూడా కోచింగ్ పేరుతోటి, అకాడమీ పేరుతోటి ఇంటర్ తరగతి క్లాసులను కూడా నడిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా మేము సంబంధించినటువంటి ఎపిఎస్సి డిఐఓలు కూడా రాతపూర్వకంగా మేము ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆ యొక్క అడ్మిషన్లు చేస్తున్నటువంటి ఆ కళాశాల పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి అధికారుల పైన కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము పీటీఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందుగా మీడియా మిత్రులకి ఉద్యమ వందనాలు. మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి నుండి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఏదైతే విద్యా సంవత్సరం ప్రారంభం కానుందో మరి అలాంటి పరిస్థితి లోపల గవర్నమెంట్ నుండి ఎట్లాంటి దశ లేకుండానే, నిర్ణయం తీసుకోకపోవడానే ఇవాళ ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు పెంచి విద్యార్థుల భవిష్యత్తును చెలగాడమనే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి అలాంటి పరిస్థితి లోపల గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైన ఫీజు స్ట్రక్చర్ ఏర్పాటు చేసి కాలేజీలకు నిబంధనలు పంపించినట్టయితే మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో కొంత చేయూతను ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి మేము ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం. అదే తరుణంలో ఇప్పుడు గతంలో ఉన్న కాలేజీలకి ఏ కాలేజీ కూడా అప్రూవ్ రాలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి
విద్యార్థుల జాయినింగ్ కోసము రెన్యువల్ రాలేదు, రెన్యువల్ కాలేదు. మరి రెన్యువల్ కాని పరిస్థితి లోపల ఆ సంవత్సరానికి సంబంధించిన విద్యా నైపుణ్యం మీద ఎలాంటి క్యాలెండర్ లేకుండానే ఇవాళ అడ్మిషన్ తీసుకుంటా ఉన్నారు. మరి అడ్మిషన్ తీసుకుంటా ఉన్నారు. ఒకవేళ కాలేజీకి గవర్నమెంట్ పరంగా లేకుంటే ఆ కాలేజీకి సరైన వసతులు లేకనా ఆ కాలేజీ రికగ్నిషన్ రద్దయిన ఎడల మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏంది, ఆ పిల్లల్ని ఎటు తీసుకుపోతారు, మరి వాళ్ళని చదువు ఆ సంవత్సరము గోదావరిలో పోయినట్టేనా అని మేము ఆలోచిస్తూ ఉన్నాం. మరి దాని మీద అలాంటి కాలేజీల మీద అలాంటి యాజమాన్యాల మీద ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే కాలేజీ మళ్ళీ రిన్యువల్ అయ్యి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ దిశ నిర్ణయం చేసి ఆ ఫీజు స్ట్రక్చర్ పూర్తి స్థాయిలో ఒక డిస్ప్లే చేసి కాలేజీ బోర్డు దగ్గర పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్టు అడ్మిషన్ ఫీజులను 10,000, 20,000 ఎన్ని తీసుకుంటారో తెలియదు. ఇక లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల లోపల తల్లిదండ్రులు కూలినాలు చేసి మా కొడుకులు మంచిగా చదువుకొని కలెక్టర్, డాక్టర్ అయ్యి ఒక ప్రయోజకులు అవుతారని చెప్పి ఇవాళ పుస్తకాలు కూడా పక్కకి పెట్టి పుస్తకాలు పిల్లలు చదివించే ప్రయత్నం జరుగుతుంది. మరి అలాంటి దోపిడీ వ్యవస్థను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఖండించాలని చెప్పి వాటి మీద ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అదే తరుణంలో ఏదైతే విదేశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది, మరి ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఒక సరైన అందరి విద్యార్థులను అందరి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని సరైన ఫీజు స్ట్రక్చర్ నిర్ణయించాలని చెప్పి మేము ఇలా గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ప్రైవేటు కాలేజీలు పిల్లల దగ్గర నుంచి వెళ్ళి అప్లికేషన్ తీసుకొని అడ్మిషన్ ఫీజులను తీసుకుంటా ఉన్నారు. మరి అడ్మిషన్ తీసుకున్న తరుణం లోపల ఇవాళ అధికారులు వాళ్లకు రెన్యువల్ కాదని తెలిసి కూడా చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తిగా వివరిస్తూ ఉంటే మరి ఇలా ఆ కాలేజీలతో అధికారులు టైఅప్ అయినని చెప్పి మేము అనుకోవాలన్నా, మరి వాటి మీద ఎందుకు ఇలా అశ్రద్ధతో ఇలా పిల్లల భవిష్యత్తుని వాళ్ళు ఒక గేమ్ ఆడుతూ ఉన్నారని చెప్పి మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కనుక మరి అలాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా దిశ నిర్ణయాలు ప్రతి అధికారి నోటీస్ దగ్గరికి పోయినాకనే వాటి స్ట్రక్చర్ బయటపెట్టి మరి ఇలా కాలేజీలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఆడుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రతి కాలేజీకి ఒక కమిటీ అని ఉంటుంది, కాలేజీకి స్కూల్కి పేరెంట్ కమిటీ ఉంటుంది. ఎందుకంటే నిత్యం చూస్తూ ఉన్నాము మన ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ కాలేజీలో కానీ పేరెంట్ కమిటీ కంపల్సరీ ఏసీ, అందులో ఒక జిల్లాధికారి ఉంటాడు, సంబంధిత గ్రామానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు, తర్వాత స్కూల్కు సంబంధించిన ఒక ఉపాధ్యాయులు ఎవరో ఒకరు ఉండి ప్రతి విషయాన్ని చర్చించి అవి నిర్ణయం తీసుకుంటారు. మరి అలాంటి పరిస్థితి లోపల ప్రైవేట్ కాలేజీలు కరీంనగర్ లోపల వేల కాలేజీలు ఉన్నాయి. ఏ ఒక్క కాలేజీ కూడా కాలేజీ స్కూళ్ళు వేలాదిగా ఉన్నాయి. ఏ ఒక్క కాలేజీ కూడా పేరెంట్స్ కమిటీ లేదు. మరి ఇలా విధంగా మరి ఏదైతే ఈ పేరెంట్స్ కమిటీ ఉన్నదో పేరెంట్స్ కమిటీ కూర్చొని ఆ ఫీజు స్ట్రక్చర్ కానీ సంబంధిత నిబంధనలు కానీ తర్వాత స్కూల్కు సంబంధించిన సౌకర్యాలు కానీ పూర్తి స్థాయిలో చర్చించి వాటి ముందుకు తీసుకొచ్చే తరుణంలో కలెక్టర్ గారు వారి పర్యవేక్షణ చేసి కలెక్టర్ గారి దృష్టికి వచ్చి కలెక్టర్ గారు అప్రూవల్ అయినాకనే బయటకు తీసుకురావాలి తప్ప విచ్చలవిడ చేసినటువంటి విద్యార్థుల భవిష్యత్తుని ఇలా చెలగాటం అన్నట్టే ఉంటుంది. కనుక ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, పేద ప్రజల పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పి కనుక మేము అదే విధంగా ఇవాళ ప్రజల పక్షాన పేద విద్యార్థుల పక్షాన ఆదివాసీ హక్కుల పోరాట సమితి ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి చదువు అందే విధంగా మీరు ఇలా ప్రయత్నం చేయాలని మేము కోరుతాం. అంతేకాకుండా ఏదైతే కాలేజీలు అప్రూవల్ కాకుండానే అంటే నెక్స్ట్ ఇయర్కి రిన్యూవల్ కాకుండానే వ్యవహరిస్తున్న తరుణంలో అలాంటి కాలేజీలని విద్యా అధికారులు కానీ ఇవాళ జిల్లా అధికారులు కానీ పర్యవేక్షణ చేసి వాటిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అసలు కాలేజీకే రికగ్నిషన్ లేదు, కాలేజీకే ఇలా రిన్యూవల్ లేనప్పుడు ఇలా విద్యార్థి తీసుకుపోతారనేది భవిష్యత్తు ప్రశాంతకంగా ఉంటుంది. కనుక వాటి మీద పూర్తి స్థాయిలో ఇలా పర్యవేక్షణ చేసి ఎవరైతే అధికారులు చొరవ తీసుకొని ఆ వ్యవస్థ మీద పనిచేయరో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం.